ఒక పవిత్రమైన రాత్రి, లక్షలాది భక్తులు జాగారం చేసే మహాశివరాత్రి. ఈరోజు మా కుటుంబంతో కలిసి శివయ్య ఆశీస్సులు పొందడానికి సిద్ధమయ్యానండి. ఈరోజు జరిగిన ప్రతి క్షణాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను. శివరాత్రి వ్లాగ్ అనమాట ఇది. ఆ రోజు నేను ఏ రకంగా పూజ చేసుకున్నాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. ఆ శివయ్య ఆశీస్సులు నాతో పాటు మీకు కూడా దక్కాలనే కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇదే వీడియోలో శివ కళ్యాణం, శివ దర్శనం అన్నీ కూడా ఉంటాయి. సో ప్లీజ్ మీరందరూ కూడా శివయ్య ఆశీస్సులు పొందండి. శివయ్యకైతే ఇక్కడ మేము చిన్న లింగం ఉందన్నమాట మా ఇంట్లో, దానికైతే మేము అభిషేకం చేస్తున్నాను. మనస్ఫూర్తిగా చేసే చిన్న అభిషేకం కూడా శివయ్యకి ఎంతో ప్రీతికరమైనది. శివ కళ్యాణం దర్శించండి, జీవితంలో ఒక ప్రత్యేక అనుభవం అన్నమాట. కర్పూరగారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం కర్పూర प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక్కడ మా వారిని కొబ్బరికాయ కొట్టామంటే నీళ్ళన్నీ కింద పడిపోయాయండి. అంటే ఇలా నీళ్లు జారిపోవడం కూడా ఒక శుభ సూచకమే అంటారండి. మన అహంకారం పగిలి మనసు పవిత్రం అవ్వాలని శివయ్యకి సంకేతం లాంటిది ఇది. ఇంకా ఇక్కడ శివయ్యకి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ నేను సాంబ్రాణి ధూపం వేసుకున్నానండి. నేను నారికేల దీపం అనేది వెలిగించుకోవడానికి ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏ కొబ్బరికాయ అయితే కొట్టామో అందులో నుంచి ఒక కొబ్బరి ముక్క తీసుకోవాలండి. జుట్టు ఉంటుంది కదా, జుట్టు తీసేసిన తర్వాత ఆ కొబ్బరి ముక్కకు 3 కన్నులు ఉంటాయి. ఆ కొబ్బరి ముక్క తీసుకోవాలండి. అది తీసుకొని ఒక ప్లేట్లో బియ్యం వేసుకొని 2 తమలపాకులు పెట్టుకొని ఈ నారికేల దీపం అనేది వెలిగించుకోవాలండి. ఇది శివరాత్రి రోజే కాదండి, మనకు వీలైనప్పుడు, అంటే శివరాత్రి రోజే వెలిగించుకోవాలని ఏం లేదు. సోమవారం రోజు గుళ్ళో అయినా సరే, మన ఇంట్లో అయినా సరే నారికేల దీపం అనేది పెట్టుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. నారికేల దీపం వెలిగించుకోవడం ఎంతో పవిత్రమైనది. ఇందులో నువ్వుల నూనె అయినా సరే, ఆవు నెయ్యి అయినా సరే, ఇలా నువ్వుల నూనె వేసుకొని అందులో 2 వత్తులు 3 వేసుకోవాలి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అన్నమాట. ఇలా 3 వత్తులు ఇలా జత చేసుకొని వేసుకొని ఈ నారికేల దీపం అనేది వెలిగించుకోవాలండి. కొబ్బరికాయ మన మనసుని సూచిస్తుంది. దీపం వెలిగించడం అంటే మనసులోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవడం అండి. దీనికి అర్థం ఇది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా నారికేల దీపం అనేది వెలిగించుకోండి. ఆ శివయ్య కృపకి పాత్రులు అవ్వండి. నాకు తెలిసినంత వరకైతే నేను మీకు చెప్తున్నానండి. సో ఇక్కడైతే నేను దీపం అనేది వెలిగించుకుంటున్నాను. ఇక్కడ నారికేల దీపం వెలిగించుకున్న తర్వాత మేమందరం కలిసి అయితే గుడికి వెళ్ళామండి. మా ఇంటి పక్కనే ఉంటుంది సాయిబాబా టెంపుల్ అనమాట. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వరకు ఆ టెంపుల్ని మీరు చూశారు. అందులోనే శివాలయం, రామాలయం అన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి కూడా మేము అభిషేకం చేశాము. అంతేకాకుండా అక్కడ శివ కళ్యాణం కూడా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా నేను శివ కళ్యాణం వీడియో కూడా నేను ఇందులో యాడ్ చేశాను. సో చివరి వరకు కూడా మన వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగో చూస్తున్నారు కదా ఎంత లైన్ ఉందో. నైట్ 12 అయినా సరే, 1 అయినా సరే, శివరాత్రి రోజైతే ఈ లైన్ కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే చాలామంది అభిషేకం చేయడానికి వస్తారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మా ఇంటి పక్కనే ఉంటుంది ఈ టెంపుల్. సో కర్పూరగారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం కర్పూరగారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే సదా వసంతం హృదయ కర్పూరగారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం కర్పూరగారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే సదా వసంతం హృదయారవిందే భవం భవాని కర్పూరగారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం ఆజోవృత్తం శివం విరాజరక్షం శివక్షంగం
లక్ష్మీనృసింహ జగదాక్షవిగ్రహం సర్వమయం సత్య అభివృద్ధి